ఆర్మూరు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్న మస్తు పైరు మీద ఉన్నాడు. ఇన్నొద్దులు ఏడబోయిండో కనిపించలేదు గాని వచ్చుడొచ్చుడే AK-47 తోటి కాల్చినట్టే మాటల తూటలు వేల్చిండు కాంగ్రెస్ వాళ్ళ మీద. జీవన్ రెడ్డి అన్న ఇన్నొద్దులు దుబాయ్ పోయి షిల్లై వచ్చినట్టున్నాడు. మంచిగా ఎనర్జీ బాగానే ఎక్కించుకొని వచ్చినట్టుండుగా. ఆర్మూర్ బస్ స్టాండ్ లా కాంప్లెక్స్ లకు కరెంట్ బిల్లులు కిరాయిలు కట్టిండు కావచ్చు. ఇక రందేం లేకుండా చూసుకొని రంజు మీద సర్కారోళ్ళకు సురుకులు పెడుతుండు. ముఖ్యంగా మొన్నట్లనే కారు దిగి కాంగ్రెస్ లకు పోయిన షేవెల్ల ఎంపీ రంజిత్ రెడ్డి మీదనైతే నిప్పులు జరిగిండు. కోళ్లు గుడ్లు అమ్ముకుని రంజిత్ రెడ్డిని తీసుకొచ్చి ఎంపీ చేసినాం. ఆ మొహానికి శప్రాసి కూడా కాలేడు. రంజిత్ రెడ్డి అనేటోడు డాక్టర్ కాదు, కోళ్లకు ఇంజక్షన్లు ఇచ్చుకునే డాక్టర్ అని ఓ ఇక మస్తు తిట్టిపోసిండు. ఏం తక్కువ చేశామండి రంజిత్ రెడ్డి గారికి? కోళ్ళు అమ్ముకున్నాను గుడ్లు అమ్ముకున్నాను తీసుకొచ్చి ఎంపీ చేసినాం, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ చేశాడు. చెప్రాస్ కూడా కాదు వాడి జీవితంలో, చెప్రాస్ లేదు పదవైనకు. మేం తీసుకొచ్చి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దగ్గరుండి పార్లమెంటుకు పంపిస్తుంటే పార్లమెంటుకు వెళ్ళి కృతజ్ఞత ఉండి రోజు పొద్దున కాళ్ళు మొక్కి నువ్వే దేవుడు సార్, నువ్వే గురువు, నువ్వే నా ఫాదరు, నా కన్న తండ్రి కంటే గొప్ప అని చెప్పి మధ్యాహ్నం కేటీఆర్ కాళ్ళు పట్టుకొని అడ్డగోలుగా మా పేర్లు చెప్పి అవినీతి చేసి అక్రమ దందాలు చేసి వీళ్ళు ఎందుకు పోయినా నీ దొంగలు? ఈ బ్లాక్ మెయిలర్స్ ఎందుకు వెళ్ళారు చెప్పండి? ఏం భయము? ఎక్కడ తీసి ఎక్కడ చేయాలని నొక్కుతాడు అని చెప్పి పోయారు. కాంగ్రెస్ రావాలే మార్పు రావాలన్నారు. ఇప్పుడు అనుభవిస్తున్నారా అని జనాలకే శాపనార్థాలు పెట్టిండ్రు. మరి కోళ్ళ అమ్మేటోడు కోళ్ళకు సూదిలిచ్చేటోడు అని కార్ పార్టీలు ఉన్నప్పుడు తెలియదా అనే జీవనన్న? మన పార్టీలుంటే మంచోడు, పక్క పార్టీలకు పోతే ముంచేటోడా? మనదైతే మంగళవారం, మందిదైతే సోమారమా? ఆల సంగతి సరే గాని మన సంగతి ఏంది? ఇంతకు ఆ కరెంట్ బిల్లులు కిరాయిలు కట్టినవా లేదా అని అంటున్నారు ఆర్మూర్ జనము. ఆంధ్రలో ఎలక్షన్ల ప్రచారం వాడి వేడిగా నడుస్తుంది. 3 పార్టీల కూటమి ఒక దిక్కు, జగన్ అన్న ఒక దిక్కు, ఇంకో దిక్కు షర్మిలక్క, అటుపక్క కేఏపాల్ తిరుగుతుండు. వీళ్ళందరిట్లా ఎవరు గెలవాలని మీరు అనుకుంటున్నారు అని కేటీఆర్ సార్ని అడిగితే ఏమన్నాడో తెలుసా? ఆంధ్ర ఎలక్షన్ల మీద కేటీఆర్ సారు మస్తు హైపోటిపికల్ గా జవాబు చెప్పిండు. ఓ ఛానల్ ఇంటర్వ్యూలా సార్ను ఆంధ్రలో ఎవరు గెలుస్తారనుకుంటుర్రు అని అడిగితే కర్రీర్గకుట పాం జావకుట తెలివిగా జవాబు చెప్పిండు. ఆంధ్రలో అందరూ మాకు దోస్తులే, ఎవరు గెలుస్తారో చెప్పలేకుండా పోటీ అవుతుంది ఆడ. ఎవరు గెలిచినా మాకు సంతోషమే అని అనుకొచ్చిండు. జగన్ నాకు అన్న సొంటోడు, లోకేష్ నాకు దోస్తు లెక్క, చంద్రబాబు చాలా పెద్ద మనిషి, పవన్ కళ్యాణ్ కూడా అన్న లెక్కనే. కాబట్టి ఎవరు గెలిచినా ఆంధ్ర ప్రజలకు మంచి జరగాలని కోరుకుంటున్నా అని చెప్పిండు. ఎవరో ఒకరి పేరు చెప్పమంటే అట్లా చెప్పేటందుకు నాకాడ ఓటు లేదని కారెడ్డమాడిండు. తెలంగాణ ఉద్యమం సమయంలో ప్రాంతాలుగా విడిపోయినా ప్రజలుగా కలిసిందామని చెప్పామని గుర్తు చేసిండు. అందుకే హైదరాబాద్ లో ప్రత్యర్థులకు ఒక్క సీట్ రాకుండా అన్ని బీఆర్ఎస్ గెలుచుకున్నది. విభజన వికాసానికే కాబట్టి ఏపీ తెలంగాణ బాగుండాలన్నారు. ఆంధ్ర ప్రజలు మాకంటే తెలంగాణ ప్రజల కంటే తెలివైనోళ్ళు, వాళ్ళు కరెక్ట్ నిర్ణయం తీసుకుంటారు అని అనుకుంటున్నా అని అనుకొచ్చిండు. మరి రామన్న మనసులో ఎవ్వరు గెలవాలని ఉంటదో అందరికీ ఎరుకున్నదే. అధికారంలో ఉన్నన్ని రోజులు ఎవ్వరు కోర్కారాని కొయ్యలెక్క మారి ఇక్కడ ప్రభుత్వాన్ని కూల్చాలని చూసిండ్రో తెలిసిందే. ఖచ్చితంగా వాళ్ళైతే గెలవద్దనే అనుకుంటున్నాడని రామన్న మాటలకు అర్థాల వేరులే అని డీకోడ్ చేస్తున్నారు సోషల్ మీడియాలో నెటిజన్లు.